హాయ్, ఈరోజు మనం జీకేకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే జీకేతో పాటు కరెంట్ జీకే అనే విషయం పైన కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే కరెంట్ జీకే అంటే ఏంటంటే, ఇటీవల మీరు జరిగిన ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్ చూసినట్టయితే 90% క్వశ్చన్స్ కూడా కరెంటు అఫైర్స్కు జీకేకు రిలేటివ్ ఉన్న క్వశ్చన్లే ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం దాని ఒక కరెంటు జీకే అని ఒక సబ్జెక్టుగానే తీసుకొని మనం ఈ విధంగా ప్రిపేర్ కావడం జరుగుతుంది. అంటే జీకేతో పాటు కరెంట్ అఫైర్స్కు రిలేటివ్ ఉన్న విషయాలను మనం టార్గెట్ చేసి ఈ వీడియో రూపంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. జాతీయ పతాకం అనే టాపిక్తో మనం మొదలుపెట్టడం జరుగుతుంది. జాతీయ పతాకం గురించి చూసినట్టయితే, మన జాతీయ పతాకాన్ని జూలై 22, 1947న రాజ్యాంగ సభ అనేది ఆమోదించడం జరిగింది. అయితే మన జాతీయ జెండాను అధికారికంగా 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి ప్రదర్శించారు. అంటే ఆమోదించింది, రాజ్యాంగ సభ ఆమోదించింది మాత్రం జూలై 22, 1947. జూలై అనేది రాలేదు, అయినా జూలై 22, 1947న రాజ్యాంగ సభ ఆమోదిస్తే ఆగస్టు 14 అర్ధరాత్రిన మనకు మొదటగా ప్రదర్శించడం జరిగింది. అయితే దీన్ని తొలిసారిగా పార్లమెంటుపై ఎగురవేయడం జరిగింది. ఈ పతాక నమూనాను ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించారు. ఈ త్రివర్ణ పతాకంలోని తెల్ల రంగు పట్టీని మహాత్మా గాంధీ చేర్చారు. ఈ తెల్ల రంగు పట్టీలో తొలుత అంటే ఫస్ట్ చెరక ఉండేది. ఆ తర్వాత దీని స్థానంలో అశోక చక్రాన్ని రూపొందించారు. ఈ అశోక చక్రం అంటే ఈ ధర్మచక్రాన్ని అశోకుడి సారనాథ్ లయన్ క్యాపిటల్ నుండి స్వీకరించారు. ఈ ధర్మచక్రం భారతదేశ ప్రాచీన సంస్కృతికి, ధీరత్వానికి, ప్రశాంతత, మార్పుకు చిహ్నం. అయితే మన జాతీయ పతాకానికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు చూసినట్టయితే, మన జాతీయ పతాకంలోని కాషాయం రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుపు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ విశ్వాసానికి, పరాక్రమానికి చిహ్నాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా మన జెండా యొక్క పొడవు వెడల్పు చూసినట్టయితే 3:2గా ఉండడం జరుగుతుంది. అయితే మన జాతీయ పతాకాన్ని ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రదర్శించినప్పటికీ మనకు స్వాతంత్ర దినంగా ఆగస్టు 15ను జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక కరెంటు జీకేలో భాగంగా ఈ సంవత్సరం 2024 స్వాతంత్ర దినోత్సవం గురించి ఇంకా మిగతా విషయాలు చూసినట్టయితే, మనం ఈ సంవత్సరం అంటే 2024లో జరుపుకుంటున్న ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది 77వ స్వాతంత్ర దినోత్సవం. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మొదటగా మన దేశంలో ఎర్రకోట పైన మన దేశ ప్రధాని చేతుల మీదుగా జెండా ఎగరవేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జెండా ఆవిష్కరణలో ఈ వేడుకల్లో జరిగే కార్యక్రమాలకు అన్నిటికీ కూడా నాయకత్వం వహించేది, అధ్యక్షత వహించేది మన ప్రధానమంత్రి వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే నెలలో చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇటీవల జరిగిన ఫేజ్ 12 ఎగ్జామ్స్లో జనవరి 26ను ఏ విధంగా పేర్కొంటారనే క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఆగస్టు 15కు జనవరి 26కు మనకు తేడా తేలాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఈ విషయాన్ని చదివి తెలుసుకోగలరు. ఇక ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే అంటే తర్వాత నేను ఇంకొంచెం లెంత్ ఎక్కువ పెంచి మీకు మీ అభిప్రాయం ప్రకారం ఇంకా ఎక్కువ టాపిక్స్ తీసుకోవాలా, లేదా ఇలాగ షార్ట్ వీడియోస్ చేయాలా అనే దానిపైన తర్వాత వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్లో పెట్టండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.